ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. పిటిషన్ తరపున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. స్పీకర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గండ్ర తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రస్తావించారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే వివేకానంద రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు మరోవైపు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రేణి ముగ్గురుపై కూడా స్పీకర్ అనర్హత వేటు వేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలని ఈ రోజు మరొకసారి తమ తరపు న్యాయవాదులు గండ్ర మోహన్ రావు తమ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ప్రధానంగా గతంలో స్పీకర్ కి ఫిర్యాదు చేసినప్పుడు కూడా స్పీకర్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇప్పటికైనా స్పీకర్ చర్యలు తీసుకునే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా పలు సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఈరోజు కోర్టు దృష్టికి అటు గంధమోహన్ రావు పిటిషనర్స్ తరపు న్యాయవాది గంధమోహన్ రావు ఈరోజు కోర్టు దృష్టికి తీసుకురాదంటే ఇరువాదనం ఉన్నటువంటి కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేయనుంది. ఆగస్టు 1వ తారీఖున మరొకసారి ఈ ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్ పై కూడా హైకోర్టు విచారించే అవకాశం ఉంది. ఓకే, రైట్ సునీల్.